అదే నిన్నటిది అదే. మనం 5 పాయింట్లు ఏదో రాసుకుని అనుకున్నాం కదా, దాని ముందుకు వచ్చేద్దాం ఇవాళ. షేరింగ్ అయిపోయింది, తర్వాత చూద్దాం. సరే. వేణి గారు జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. లలిత స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తావా? ఆ? లలిత చెప్తుందా స్టార్టింగ్? ప్రవీణ మేడం స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అవునా, ప్రవీణ చెప్పేసి అయితే. లేదు, ఎవరన్నా స్టార్ట్ చేయండి, నాకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. ఎవరైనా ఏమన్నా చెప్తే కొంచెం దాంట్లో మసాలా యాడ్ చేసి చెప్దాం. అయితే కోటేశ్వరరావు సార్ నేను చెప్పమందావా? అవును, ఇంకేం సార్ చెప్పండి. మీరు కావాల్సినంత స్టార్ట్ చేయండి, మసాలా అయితే ఉంటుంది ఏదైనా దాని కొంచెం దారి తర్వాత. దొరుకుతుంది. మసాలా సార్ అయిపోయింది, నేను అది పొద్దున్న స్టార్ట్ చేస్తే. అవును సార్, చికెన్ కంటెంట్ మసాలా, మొత్తం మటన్ మసాలా, వచ్చేస్తుంది. ఫిష్ మసాలా అన్ని సుకన్య కలిపేస్తాను నేను. సుకన్య నేను చెప్తున్నాను. చెప్పండి చెప్పండి మనోహర్ మనోజ్ గారు. గారు. అందరూ మీరు మీరు అనుకునే వాళ్ళు స్టార్ట్ చేస్తే అయిపోతుంది. వెరీ గుడ్. అదే వెరీ గుడ్. ఇట్లా వాలంటరీ ఉండాలి. ఏంటో. డైనమిక్ పీపుల్ అండి. సార్ చాలా చెప్పండి. పొగడేస్తున్నారు అందరినీ. అదే కదా కావాల్సింది ఇప్పుడు. ఇప్పుడు మేము ఏం చెప్తామో వినండి, డైనమిక్ ఉంటారు మీరు చాలా. అదే అదే. ఆ, నేనైతే చనిపోయిన తర్వాత మన వ్యక్తిత్వం గురించి ఏమనుకుంటారు అనే దానికంటే ఇప్పుడే మంచి చేయాలనేసి నేను అంటే నా మనసును ప్రశాంతంగా ఉంచుకొని అంటే మంచి పనులు చేస్తూ హ్యాపీగా ఉంటే ప్రశాంతంగా ఉండడానికే చూసుకోవాలని అట్లా నిర్ణయించుకున్నాను. మనకు మనుషులకు ఏమి ఇచ్చాము అనే దానికంటే వాళ్ళతో ఎలా బిహేవ్ చేశామన్నది ముఖ్యము. అలా అందరితో మంచిగా బిహేవ్ చేయాలనేది ఒకటి పెట్టుకున్నాను. ఫస్ట్‌ది నేనైతే మా పేరెంట్స్‌ని ఇబ్బంది లేకుండా, అంటే వాళ్ళకి కొడుకులు లేరు. ఇలా అంటే కూతుళ్ళ దగ్గర ఉండడానికి వాళ్ళు ఇబ్బంది పడడము, వేరే వేరే సమస్యలు నాకు గూడా చాలా స్ట్రగుల్స్ వస్తున్నాయి గాబట్టి, వాళ్ళ టేక్ కేర్ కంపల్సరీ చెయ్యాలి. దానివల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నాకు ఇప్పుడే మనశ్శాంతి ఉంటుంది. తర్వాత గూడా అందరూ అనుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులకు అబ్బాయిలు లేకున్నా గూడా అలా చూసుకున్నది అనే ఒక ఉంటుందనేది అదొక గోల్ లాగా పెట్టుకున్నాను నేను. అది కరెక్టో అది అలాంటి రాయొచ్చో లేదో గాని రాసుకున్నాను అది నేను. ఇంకోటి అందరితో రిలేటివ్స్, ఫ్రెండ్స్‌తో అందరితో రిలేషన్‌షిప్ ఇప్పుడు బాగున్నా గూడా చిన్న చిన్నవేవన్నా వచ్చినా గూడా అవి పట్టించుకోకుండా ప్రతి ఒక్కరితో నేను రిలేషన్ మెయింటైన్ జేయాలి. అలా అంటే ఇప్పుడు మెయిను అబ్బాయిల పెళ్ళిళ్ళైన తర్వాత కోడళ్ళతో అలాంటి ఎక్కువ ఇష్యూస్ వచ్చి అలా కరెక్ట్‌గా ఉండట్లేదు గదా! నేనైతే మా కోడల్ని కూతురులాగా జూసుకోవాలి. అంటే చెప్పడం కాదు అని అనుకుంటారేమో గానీ, అది నేను ఒక గోల్‌లాగా ముందే పెట్టుకున్నాను. ఎలాంటిదొచ్చినా నేను అంటే బాగా ఉండాలి అనేది ఒకటి. వాళ్ళెట్లున్నా గూడా నా ధర్మం నేను పాటించాలి అనేది ఒకటి. ఆహ్, ఒకటి నేను మళ్ళీ ఆర్గాన్ డొనేషన్ బెట్టుకున్నాను. అన్ని అంటే ఫస్ట్ నేను 25లోనే ఐస్ డొనేషన్ అని పెట్టుకున్నాను గానీ, అది అవ్వలేదు. మళ్ళీ ఈ ఇయర్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఐస్ డొనేషను. తర్వాత గూడా ఒక్కొక్క ఆర్గాను అలా డొనేట్ చేయాలనేసి అది పెట్టుకున్నాను, ఆర్గాన్ డొనేషను. ఇంకొకటి ప్లాంటేషన్ సార్. టెంపుల్స్‌లో, మళ్ళీ రోడ్ సైడు, స్కూల్స్, పబ్లిక్ ఏరియాస్‌లో, పార్క్స్‌లో ప్లాంటేషన్ మాక్సిమము అప్పుడప్పుడు నేను మా దగ్గరున్న పార్క్స్ అక్కడక్కడ కొన్ని చోట్ల ఎళ్లి వేరే వేరే మొక్కలు తీసుకెళ్ళి అలా పెడుతున్నాను. అలా మాక్సిమం ప్లాంటేషన్ మీద పెట్టుకున్నాను. ఇంకొకటి ఒకటి సోషల్ సర్వీసెస్ కోసము నేనంటే దాదాపు జాబ్ మానేసినప్పటి నుండి ఏదో చెయ్యాలని పెట్టుకున్నాను గానీ, అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నా గానీ, ఒక బిజినెస్ చేసి ఆహ్, వచ్చిన ఇన్‌కమ్‌తో మామూలుగా పూర్ పీపుల్‌కి ఎడ్యుకేషను, మెడికల్ ట్రీట్‌మెంట్ కోసము వాడాలనేది ఒకటి. మామూలుగా మనీ వైస్‌గా గాకుండా గూడా ఇలా హెల్పింగ్ సోషల్ సర్వీసెస్ చేయాలని. మెయిన్ అయితే మెడిటేషను, యోగా ఇలా ఓల్డ్ పీపుల్‌కి, చిన్న పిల్లలకి ఫిట్‌నెస్ కోసము అదొకటి కంపల్సరీ చేయాలనేది పెట్టుకున్నాను. మాక్సిమం బుక్స్ చదవడానికి ఒక గోల్ పెట్టుకున్నాను. ఆటోబయోగ్రఫీ, గ్రేట్ పర్సన్స్, స్పిరిచువల్ బుక్స్
అన్ని బుక్స్ చదువుతూ ఆ చదివిందే కాకుండా నేను దాంట్లో ఉన్న మంచిని తీసుకొని నేనే ఒకటి బుక్ లాగా తయారు చేయాలనేది ఒక గోల్ రాసుకున్నాను సార్. అది చిన్నగా ప్రాక్టీస్ చేశాను. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనోహర్ గారు. నెక్స్ట్ స్టార్టింగ్ అయిపోయింది, ఇప్పుడు మొదలు ఇది పెట్టండి. ఇలా ఓకేనా సార్? ఇలా అంటే ఇలాంటివి చెప్పొచ్చా? ఓకే, మాట్లాడదాం, అందరినీ రానిండి. ఓకే ఓకే ఎలాంటి అయినా చెప్పుకోవచ్చండి, ఓకే పర్లేదు. నెక్స్ట్ థ్యాంక్ యూ మనోదర్ గారు. ఓకే. నెక్స్ట్ నేను అని మనోదర్ గారి లాగా చెప్పాలి. ప్రవీణ చెప్పేసి. ఎక్కువేం లేవు, 3-4 అయినాయి. ఎప్పుడు ఎవరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, అంటే ఏదైనా బాధ సిచ్యువేషన్లో కానీ వాళ్ళకి నవ్వించవచ్చు అని కొన్నిసార్లు ఐ ఫెల్ట్ దట్, అంటే ఐ మేక్ థింగ్స్ బెటర్. నేను ఎన్వైర్న్మెంట్ని కొంచెం కూల్ చేసి కానీ, అదర్వైజ్ కొంచెం నవ్వించడం కానీ చేస్తాను అని నేను ఐ ప్రూవ్డ్ సమ్ టైమ్స్, సో దట్ మే బి రిమెంబర్డ్ బై అదర్ పీపుల్. అదొకటి. ఆ, వంటలు బాగా చేస్తాను. చికెన్ ఇప్పుడు అనుకున్నట్టు అంటే ఎవరికైనా టేస్టీగా, అరే ఆ రోజు అది చేసింది బాగుంది అని ఆ పేరు కూడా ఉంది నాకు. అండ్ దెన్ ఎప్పుడు ఏడ్చుకుంటూ కూర్చోవడం కాకుండా, ఎప్పుడు హ్యాపీగా మాట్లాడడము, or నేను హ్యాపీగా లీడ్ చేయడం లైఫ్ని. ఇఫ్ పీపుల్ వాంట్ టు సీ మీ, నన్ను గుర్తుపెట్టుకోవాలంటే ఆ, ఏదో ముచ్చట్లు పెట్టేది, చాడీలు చెప్పేది అని కాకుండా చాలా హ్యాపీగా ఉండేది అని ఆ, అట్లా గుర్తుపెట్టుకోవాలని. అండ్ రెస్పాన్సిబుల్ రిలేషన్స్లో ఆబ్వియస్లీ అందరు రెస్పాన్సిబుల్గా ఉంటారు, అమ్మ నాన్నకు చేయడము కాకుండా. ఇప్పుడు ఎవరైనా పక్కింటి వాళ్ళు సోషల్గా ఏ రెస్పాన్సిబిలిటీ కనిపించినా నా వంతు చేయగలిగినప్పుడు ఖచ్చితంగా నేను బ్యాక్ స్టెప్ అయితే వెయ్యను. సో యా. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ క్లారిటీ లేదు నాకు, కొంచెం మళ్ళీ చెప్పండి. ఏ సార్, ఎన్విరాన్మెంట్ గురించి ఎన్వైర్న్మెంట్ని, లేకుండా. లైక్ ఇఫ్ సంబడి ఈస్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం, ఎనీ ఇష్యూస్ ఉన్నా కానీ, ఆర్ వాళ్ళకి ఏదైనా కష్టం ఉన్నా కానీ, ఇమ్మీడియట్గా ఓకే సాల్వ్ చేసేసి మొత్తం నేను క్రెడిట్ తీసుకుంటాను కాదు, కానీ సిచ్యువేషన్ పరంగా ఐ కెన్ హ్యాండిల్ సిచ్యువేషన్ ఆర్ మేక్ పీపుల్ జస్ట్ కమ్ అవుట్ ఫర్ దట్ పర్టికులర్ టైం. ఆ టైంకి వాళ్ళని బయటకు తీసుకొచ్చి కొంచెం కూల్ డౌన్ చేసి. ఓకే, నెక్స్ట్. జై శ్రీరామ్ అండి అందరికి. నేను కూడా అనుకుంటున్నాను సైన్ అప్ చేసేటప్పటికి అసలు సంతాపం అనే పదం అక్కడ ఉంటుందా అంటే అది ఉండదు. జస్ట్ ఒక స్వీట్ మెమరీ అనమాట. స్వీట్ మెమరీస్ అక్కడ గుర్తు చేసుకోవడం వరకే ఉంటది అనమాట. ఎందుకంటే ఈ భూమండలం అనే ప్లాట్ఫామ్ అనమాట. ఈ వేదిక పైకి వచ్చాము, తను వచ్చింది హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళింది అని అనిపించేలా ఉండాలన్నమాట. జీవితాన్ని నవరసభరితంగా ఏ కోణంలో అన్ని యాంగిల్స్ లో తను ఎంత ఫుల్ ప్లెజ్డ్ గా ఆస్వాదించి జీవించింది అనే ఫీల్ రావాలన్నమాట. అఫ్ కోర్స్ అంటే అలా నేను ఉన్నానని అనుకున్నాను, అలా అవుతుంది అనుకుంటారని నేనే అనుకుంటున్నాను. అది ఒక పాయింట్. తర్వాత సెకండ్ వన్ వచ్చి అసలు ఎనిమీస్ అనే పదం కూడా, శత్రువులు అనేవారు ఉండరు తనకి. అసలు ఆ పదమే తనకి తెలియదు అన్నట్టు అని అని కూడా అది ఒక సెకండ్ వన్ అనమాట. అలాంటి పదం అంటే కొంతమందిని చూసిన సఫర్ కావడం, శత్రువులని ఏం లేదు, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఒపీనియన్స్ అవతల వాళ్ళని వేరే కోణంలో ఆలోచించుకోవడం, వీళ్ళు డిప్రెస్ అవడం, అలాంటి కొన్ని చూసిన. నాకు అసలు ఆ పదం ఇప్పటికీ తెలియదు, ఎప్పటికీ కూడా తెలియదు. సెకండ్ మళ్ళీ చెప్పండి, సెకండ్ పాయింట్. శత్రువులు అంటే ఎనిమిస్ అనేది అసలు శత్రువులు కానీ తనకి పడరు, వాళ్ళంటే పడరు, వీళ్ళంటే పడరు, తిని వాళ్ళు గిట్టరు అలాంటి పదాలు కొన్ని ఉంటూ ఉంటాయి కదా లైఫ్ జర్నీలో చాలా మంది జీవితాల్లో. అసలు ఆ పదము తెలియదు నాకు, ఆ పదము లేదు నా జీవితంలో. అలా అంటే తినని చూసి మనం అది కూడా నేర్చుకోవచ్చు కదా అని అనిపించే విధంగా ఉండాలి.
అండ్ తర్వాత సొంత లాభం కొంచెం అనుకుని పొరుగు వారికి సాయపడవే అన్న పదానికి తను 100% న్యాయం చేసింది. అండ్ మనము కూడా అది అలా ఉండొచ్చు కదా అన్నట్టు. మేబీ అవతల వాళ్ళు ఎలా అనుకుంటారో నాకు తెలీదు. నేను అలా అనుకుంటున్నాను, అంటే నా ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పొచ్చు, లేదంటే నా సంతాపం ఇలా ఉండాలి నేను కోరుకుంటున్నా నాకు తెలియదు. అది ఒక పాయింట్ అనమాట. ఆ ఓటు కూడా న్యాయం చేసి వెళ్ళింది అని అనిపించాలి. తర్వాత అరే జీవితాన్ని ఇలా జీవించి అదే మరి ఇంత ఇన్స్పైర్ అయిపోవాలి తిని లైఫ్ ని చూసి అని అనుకోకపోయినా, కామన్ లైఫ్ జర్నీ చేసే వాళ్ళం అందరం కూడా కొంచెం డిఫరెంట్ యాంగిల్ లో మన లైఫ్ జర్నీ స్టార్ట్ చేసినా, డిఫరెంట్ యాంగిల్ లో మనం మూవ్ అయినా కానీ అది కూడా అసలు కష్టం కాదు. ఏదైనా ఒక స్టెప్, జస్ట్ ఒక స్టెప్ తీసుకుంటే అన్ని ఈజీగానే చేసేయచ్చు. ఏది ఎవరికి సాధ్యం కానిది ఏది లేదు కదా అని కూడా అనిపించాలి. అది 4th వన్. 5th వన్ వచ్చి వీక్నెస్లు ఉంటాయి ప్రతి ఒక్క లైఫ్ లో కూడా. అంటే ఎంత హానరబుల్ పర్సన్ అయినా, ఎంత పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అయినా చిన్న వీక్నెస్ అనేది ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒకటి ఉంటది, లేకుండా ఉండదని నేను అనుకుంటున్నాను. అలా నా వీక్నెస్ నాకు చాలా ఉన్నాయి. అది నాకు పర్సనల్ తెలుసు, నా ఇంట్లో వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళకి అవి కనిపించవు. కానీ నేను ఏంటంటే తిను పర్వాలేదు, తిను మంచి వాళ్ళ యాక్టివ్ ఉంటుందని అనుకుంటారు, కానీ నా చిన్న చిన్న వీక్నెస్ నా ఇంట్లో వాళ్ళకి తెలుస్తాయి. అలా వీక్నెస్ ఉంటాయి కానీ వాటి మీద మనం దృష్టి పెట్టక్కర్లేదు. మనకు ఒక టాలెంటెడ్ పాయింట్ కానీ మనకన్నీ కొన్ని స్కిల్స్ టాలెంట్స్ ఉంటే అవి ఎక్స్పోజ్ చేసుకుంటే హ్యాపీ లైఫ్ ని మనం లీడ్ చేసుకోవచ్చు, లైఫ్ ని హ్యాపీగా. జస్ట్ ఫైనల్ గా ఏంటంటే ఒక వెహికల్, ఒక కార్ కొనుక్కున్నప్పుడు అది మనం షెడ్ లో మాత్రం పెట్టి ఎప్పుడో మంత్లీ వన్స్, ఇయర్లీ వన్స్ యూజ్ చేయకుండా వీక్లీ వన్స్ ఎవ్రీ డే దాన్ని యూజ్ చేసి అది షెడ్ కి వెళ్ళిపోయేటప్పటికి దాన్ని ఎంత ఫుల్ ప్లెజ్డ్ గా ఆ కార్ ని ఇంకా తుక్కుబుట్లో వేయడానికి ఎంత వాడతామో అలా తన యొక్క బాడీని కూడా అంత యూటిలైజ్ చేసుకుని తన జీవితాన్ని అంత ఫుల్ ప్లెజ్డ్ గా యూజ్ చేసుకుంది అనిపించే విధంగా జీవితాన్ని జీవించాలి. అండ్ ఆఫ్ ది పాయింట్ అప్పటికి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లలిత. థ్యాంక్ యూ లలిత. రహిత చెప్తావా? లేదు కొన్ని మామూలు చేయండి. జాయిన్ టాపిక్ ఐడియా కావడం ఉందా కష్టం రహిత? ఆవిడకి. నేను జాయిన్ టాపిక్ మంచి ఐడియా టాపిక్ ఉందా అసలు అని? లేదు 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 చెప్పాను ఇందాక ఒక పాయింట్ లైట్ గా. Okay, good. ఈ లోపల రాసేసి. ఇంకెవరున్నారు? భవానీ గారు, సత్య గారు. నేను ఇంకా రాయలేదండి, తర్వాత ప్రభావతి, సత్య, సావిత్రి గారు. సావిత్రి మ్యామ్. సత్య. ప్రభావతి గారు. ఓకే సార్, నేను చెప్పేస్తాను. ఈ లోపల ప్రిపేర్ చెప్పండి. అవ్వండి ఎవరో ఒకళ్ళు. ఉమ్. ఆ తర్వాత ఎమోషనల్ గా గురించి, పర్సనల్ గురించి, దీని గురించే మాట్లాడతారు కదా. మన అచీవ్మెంట్స్ కానీ, మన అచీవ్మెంట్స్ అంటే మన మెడల్స్ ఇవన్నీ ఎవరు లోపలికి వచ్చి షీల్డ్ చూడరు. వాళ్ళకి తెలిసిన దాంట్లో అది మాట్లాడుకుంటూ ఉంటారు. మన కైండ్నెస్, మన జనరాసిటీ గురించి చిన్న చిన్న పిట్ట కథల్లాగా, బుర్ర కథల్లాగా అది ఒక డే ఉండే కొద్దికి దాని లెంత్నెస్ అనేది పెరుగుతూ ఉంటది. యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ గురించి, కైండ్నెస్ ఎంత ఎవరితో ఎలా ఉన్నాము అనేది మాకు ఇక్కడ చూస్తూ ఉంటాం కదా సార్. మేము ప్యాక్ ఆఫ్ 150 మెంబర్స్ ఉంటాం రిలేటివ్స్ లోని. అప్పుడు మాకు ఎవ్రీ 3 months మా అమ్మగారు, మా పెద్ద మావయ్య గారు, మా మూడో మావయ్య గారు పోయి వెంటనే టెంట్ వేసారు అంటే ఆ టెంట్ దానికోసమే అన్నట్టు. అప్పుడు నేను బాగా విన్నాను అనమాట. వాళ్ళు చేసిన మంచి అంతా వదిలేసి ఎవరితో ఇది చేశారు అనేది ఎక్కువ విన్నప్పుడు, ఎవరికి ఇలా వద్దు, మంచినే చెప్పుకోవాలి అనేది నాకు తర్వాత ఇంకా వాళ్ళకి ఒక టైంలో చెప్పాను అనమాట. ఎందుకు వాళ్ళు చేసిన నెగిటివ్ గురించి మాట్లాడతారు, వాళ్ళు ఎంతో మంచి చేశారు కదా, అది మాట్లాడుకుందామా అని. అలాగా మంచి గురించి అంటే వాళ్ళు ఎంత కైండ్ గా ఉన్నారు, ఎంత హార్డ్ వర్క్ చేసి ఒక ఇల్లు కట్టుకున్నారు, మన నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళ ఆస్తులు పంచి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆ రోజు కూలి పని నుంచి ఆ రోజు తెచ్చుకుంటేనే గడిచేదన్నమాట.
అది ఎందుకు మాట్లాడుకోరు అని, అలాగే ఎంత కష్టపడి వచ్చాము అనేది మాట్లాడుకుందాము అని. ఇప్పుడు మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం, ఈయన నేను జీరో నుంచి స్టార్ట్ చేసాం. అంటే వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, బయటకు వచ్చినప్పుడు జీరో నుంచి స్టార్ట్ చేసాము. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుంటాము. ఈవెన్ మా ప్లేట్లో నుంచైనా కానీ రెడీ టు గివ్. మా మేట్స్ వచ్చినప్పుడు మీరు తిన్నారా, ఇదిగో తీసుకొని తినేసేయండి, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పినా గానీ మా అత్తయ్య వాళ్ళు నువ్వు అడిగావంటే వచ్చేస్తారు. అంటే ఎందుకు వస్తారు, వాళ్ళు నా చుట్టాలు కాదు. మనం ఎంత ప్యాషనేట్ గా వాళ్ళని చూస్తాం మనతో పాటు ఈక్వల్ గా అనేది ఒకటి. కైండ్నెస్ అనేది ఎప్పటికీ ఉండాలి. మనం ఎలా ఫీల్ అయ్యాము ఎమోషనల్ గా అవతల వాళ్ళ గురించి, ఇక వాళ్ళ కంఫర్టింగ్, లవింగ్ మనం ఎంతవరకు అప్లిఫ్ట్ చేస్తాం మన లైఫ్ లో అనేది ఒకటి. మన యూనిక్నెస్, మన క్యారెక్టర్ గురించి ఒక స్టోరీ లాగా చెప్పుకోవాలి. దాంట్లో ఎలా అంటే పర్సనాలిటీ, హ్యూమర్ ఎక్కువ. ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి కాబట్టి పెద్దగా ఉండదు. ఉమ్మడి ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది బాగా. నిన్న ఉమా ఆంటీ దగ్గరికి వెళ్తే తను చెప్పిన స్టోరీస్ చాలా హార్డ్ గా అనిపించినాయి నాకు. ఊరికే నేను లంచ్ కి పిలిచారు, లంచ్ కి నాకు అవ్వలేదు అని చెప్పి ఈవినింగ్ 5 o'clock వెళ్ళి హాయ్ చెప్పాను. అప్పుడు సో హార్డ్. ఆ బాబుని ఆంటీ గ్రోప్ చేస్తున్నారు అంటే ఎంత ఇదిగా తీసుకుంటే చేస్తారు. హీ యూజ్ టు కాల్ అమ్మ. వాళ్ళ కోడల్ స్టేజ్ ని ఆంటీ తీసేసుకున్నారు. ఆ మూమెంట్స్ మనం ఎలా క్యాప్చర్ చేసుకోవాలి. వాళ్ళ తోడుకోడలు తను 35 years నుంచి ఎంతో ఫ్రెండ్లీగా, ఉమా నువ్వు కాఫీ ఇస్తా అన్నావు పిన్నికి, పిన్ని నీ కోసం చూసి వెళ్ళారు. తను పెట్టి ఇవ్వచ్చు కదా, నువ్వు ఇస్తా ఉన్నావు అన్నారని కూర్చున్నారు, ఇప్పుడు దాకా నువ్వు ఇవ్వలేదని వెళ్ళిపోయారు. నాకు భలే చిన్నపిల్లలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు కదా, అలా అనిపించింది అనమాట. అలాగా చాలా ఫ్రెండ్లీగా మనం అందరం ఉంటాము. ఇప్పుడు ఈ గ్రూప్ లోకి వచ్చాక మన నేచర్ అనేది ఇదివరకు ఎలా ఉన్నా గానీ ఇప్పుడు మారిపోయింది. మన హ్యూమర్ అనేది, పర్సనాలిటీ అనేది చాలా చేంజ్ వచ్చింది. మనకు మనం క్యాప్చర్ చేసుకొని మనము పెట్టుకోవచ్చు మన మెమరీస్, మన క్యారెక్టర్ గురించి, మన స్టోరీస్, మనం షార్ట్ స్టోరీస్ లాగా. మన ప్యాషన్స్ ఎలాగా, కాన్వర్జేషన్ మనం ఎలా ఫోకస్ చేయాలి మన విలువల మీద అనేది, ఎలా చేసాము అనుకునేది మాట్లాడుకుంటారు తర్వాత. మన ప్యాషన్స్ ని మనం ఎలా రీచ్ చేసాము, అంటే ప్యాషన్స్ అంటే ఇంట్లో వాళ్ళకి ఏం ప్యాషన్స్ ఉంటాయి అంటే పిల్లల్ని పెంచడమే ఒక ప్యాషన్, వంట చేయడం ప్రవీణ అన్నట్టు ఇంకొక ప్యాషన్. పిల్లల్ని కరెక్ట్ వేలో పెంచడం అంటే వాళ్ళని కన్నాం కానీ వాళ్ళని రాత్రం కనలేదు అని, ఇలా డిఫరెంట్ స్టోరీస్ చెప్పకుండా మేము ఇలా పెరిగాం నాన్న, మీ నాన్నగారికి ఇంత మంచి పేరుంది, మా గురించి ఎవరు అనుకోలేదు, నువ్వు అలా ఏమీ తేవద్దు, వాడు తెస్తాడా లేదా అనేది తర్వాత. కీడంచి మేలంచు లాగా పొద్దుగుకులు కీడ్ని ఇన్విటేషన్ కార్డు ఇచ్చి పిలవకుండా ఎప్పుడు మనం పాజిటివ్ ఉంటూ పాజిటివ్ మెమరీస్ ఉంటూ. ఇప్పుడు మా వాడు 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇది సీట్ కోసమని ఒక 2 colleges రాయించాను. అక్కడ మా ఆడపడుచు వాళ్ళ పాప కూడా రాసింది. కంపారిజన్ కాకుండా వాడు ఎఫర్ట్ పెట్టాడు, వాడు టాపిక్ కవర్ చేయని మళ్ళీ టీచర్ కి పెట్టుకొని చెప్తూ ఉన్నా. కంపేర్ చేసామంటే వాడిని మనమే వెనక్కి చేస్తున్నట్టు. అలా కాకుండా మన వాల్యూస్ మనం పెట్టుకొని, మన ప్యాషన్స్ మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఇయర్ ఎండింగ్ కి ఇది అవ్వలేదు అనుకోకుండా ఇయర్ స్టార్టింగ్ నుంచే దానికోసం చూస్తూ ఉంటాను. అలాగే రిలేషన్షిప్స్ లో పేరెంట్స్ తో ఎంత బాగా ఉంటానో అలాగే పార్ట్నర్ సైడ్ రిలేషన్స్ అత్తయ్య మావయ్యతో అంతే బాగా ఉంటాను. ఇంకా ఒక పీసర్ ఇక్కడ మా అత్తయ్య తోటే ఎక్కువ. అలానే మెంటర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా ప్రతిదీ ఫోకస్ చేస్తూ క్వాలిటీ కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటూ లవ్ ని షేర్ చేస్తూ ఉంటాను. ఈ 5 points: your actness of kindness and generosity, how you made them feel, your unique characters and stories, your passions and what you stood for, your impact on relationships. ఈ 5 points అయితే నేను రాశాను. గుడ్, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. సత్య చెప్తావా? నేను చెప్తానండి. అందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. చెప్పండి మేడం. బాగుంది. నేనైతే ఫస్ట్ నా ఆరోగ్యం కంట్రోల్లో పెట్టుకుంటే నేను మనశ్శాంతిగా ఉంటే ప్రశాంతిగా ఉండాలని అనుకుంటానండి.
స్టార్టింగ్. తర్వాత ఫస్ట్లో అయితే నేను సహజంగా అందరికీ సేవ చేశాను. మా అత్తగారు వాళ్ళ అమ్మగారు ఉండేవారు ఉమ్మడి కుటుంబంలోనే నా పెళ్ళైన కొత్తలోనే. ఆవిడని కొడుకింటికాడ మానేసి మా ఇంటికాడ పెట్టేవారు. మా అత్తగారు ఊర్లో వెళ్ళినా చేసినా ఆవిడకి అన్ని సేవలు చేశానండి. సేవలు చేస్తే పలానా వాళ్ళు ఇలా భవాని ఎంత బాగా చేస్తుందో, ఎంత మర్యాదస్తురాలో అప్పటి నుంచే అందరూ కూడా మెచ్చుకునేవారు. తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళ అన్నయ్య గారికి కాళ్ళు 2 కూడా లేవండి. మంచం మీద కూర్చుని ఉండేవారు. ఆయన 1కి 2 కూడా ఇంకా అక్కడే ఏదో ప్లేట్ పెట్టేవారు గిన్నె లాంటిది. అవి ఎవరన్నా అయితే అది తీసేవారు కాదండి. పెళ్ళైన కొత్తలోనే మేము చాలా ఆయన పోయే వరకు కూడా అది తీసుకెళ్ళి బాత్రూంలో వేయాలి. ఆయన 2కి వెళ్ళినా పాసిపోతున్నా. అలాంటి ఎంతో సహనంగా ఎన్ని సంవత్సరాలు నా పెళ్ళయ్యాక 8 సంవత్సరాలు, 8 సంవత్సరాలు చేశాను సేవ. మా అత్తగారు చేసేవారు. ఆ సేవ మళ్ళీ ఎవరన్నా అయితే చెయ్యరు. ఎందుకంటే ఎందుకు మా అత్తయ్య గారు వాళ్ళ అన్నయ్య. అలాంటి సేవలన్నీ కూడా నేను చేసుకొచ్చాను. నేను కూడా ఆయనకి నీళ్ళు తోడటం, బాత్రూంలో పీటలు వేసుకుని వెళ్ళేవారండి. వెళ్తే అవన్నీ మళ్ళీ నీళ్ళు తోడి స్నానం చేయించి అవన్నీ చేసిన మళ్ళా నా పేరు ఉల్లూరోళ్ళు భవాని అంటే ఎంత మంచిదో అని అన్న పేరు అలాగా వచ్చేసిందండి. ఇంకా అలాగే మా ఆయన గారు కూడా చేసేవారు. కొన్ని రోజులు ఇచ్చేసినా డ్రింకింగ్ చేసినా గానీ మళ్ళీ మేము అక్కడి నుంచి కర్ణాటక వచ్చినా మమ్మల్ని కేకేసి మళ్ళీ పిల్లనిచ్చి అక్కడే గౌరవం మట్టుకు అసలు ఎక్కడ తగ్గలేదండి. అలాంటి ఈయన చేసేవారు సేవలు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ పేరే. అందుకుని ఆ సేవలు చేసినందుకు మా పిన్నత్త గారు ఆడపడుచులు, కూతుళ్ళు, పిల్లలు మొత్తం అందరూ కూడా వదిన ఏం చేస్తున్నారు, వదిన బాగున్నారా, మీరు ఇద్దరితోటి వెళ్ళారు, 6గురు అయ్యి వచ్చారు, ఊరు మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, మీరు ఎక్కడున్నా కానీ బాగా డెవలప్ మంచిగా ఉన్నారు అని ఇప్పుడు ఇంకా ప్రతి వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడతారు. 4 అక్కా చెల్లెళ్ళండి మా అత్తగారు వాళ్ళు, వాళ్ళ పిల్లలు, కోడళ్ళు, కూతుళ్ళు కూడా ఫోన్లు చేసి మాట్లాడతారు. మేము చాలా బాగా అన్యోన్యంగా ఉంటాము. ఎక్కడున్నా కానీ ఆ పేరు మట్టుకు చాలా ఉందండి. నేను చేసే సేవలన్నీ కూడా ఎక్కువ ఫస్ట్ చేశానండి. అంటే ఉమ్మడి కుటుంబంలోనే 20 సంవత్సరాలు వాళ్ళకి వండి పెడతాం. మా మధ్యగారులకి 4 అన్నదమ్ములండి. వాళ్ళు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఇంక మా అత్తగారు ఏటివే కొబ్బరి నూనెలు, కుంకుడుకాయలు, మామిడికాయలు ఇంకా అన్ని వాళ్ళకి వేస్తాం. అలాంటివన్నీ కూడా అది ఇప్పుడు ఏంటంటే నేను ఆరోగ్యంగా ఉండటం, మళ్ళీ నేనే ఎవరికైనా సహాయం చేసి స్టేజ్లో ఉండాలి అని కోరుకుంటున్నానండి. ఆ గోల్ అయితే అది ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలకి మాకు 3 ఎకరాల పొలం ఉంది. మేమేమీ చెట్టుకోకుండా చెరో ఎకరన్నర ముందరే కట్నం కింద ఇచ్చేసాం. ఏమో తర్వాత మా పరిస్థితి మమ్మల్ని దేవుడే చూస్తాడు. ఇప్పుడేమో పిల్లలు చూడరు, అలాగే ఇలాగే వదిన ఎందుకు ఇచ్చేస్తున్నారు, ఆస్తి మీరే చెట్టుకుని ఇంకా వాళ్ళని ఇదిగా ఉండకపోయారా, మీరు కూడా చెట్టుకోవాలి కదా అంటే, అలా కాదమ్మా వాళ్ళు బాగుంటేనే మేం కదా అని చిన్న వయసులోనే కూడా మేము కట్నాలు తీసుకోకుండానే పెళ్లి చేసి వాళ్ళకి ఎకరన్నర పొలం ఇచ్చేసామండి. అది అది అలా చేసాము. అందరూ కూడా పొలం ఇవ్వద్దు అన్నారు. అయినా కానీ ఇంకెందుకు వాళ్ళే చూస్తారు మా అబ్బాయిలని, దేవుడే సాయం అంటాడులే అని ఫస్ట్ టైంలోనే చేసేసాం పెళ్ళిళ్ళు. ఇంకా ఏంటంటే నేను ఏదన్నా చేసి నా సొంతంగా సంపాదించుకుని అది సేవకే వాడాలి, మా పిల్లల్ని కూడా అడగకుండా అన్నదే ఒకటి పెట్టుకున్నానండి. తర్వాత బుక్స్ అయ్యి ఇంకా నేర్చుకుని చదివి అందులో జ్ఞానం తెలుసుకుని మా అమ్మ వాళ్ళలాగా అందులో అంత కాకపోయినా కొంచెమైనా ఇంకా అలాంటివన్నీ చెయ్యాలని అనుకుంటున్నాను. మాకైతే మంచి పేరు అయితే ఉంది. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ పలానా ఎంటర్ప్రైట్ సుబ్బారావు గారి అమ్మాయి అని ఉంది. ఇటేపున ఉల్లూరు కోడలని కొడుకని కూడా మా పేరు మటుకు ఎక్కడా తగ్గలేదండి. ఇంకా ఎప్పుడు కూడా అలా వృద్ధిలోకి రావాలి, అందరికీ సేవ చేయాలి, మంచి పనులు చేయాలని గోల్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సత్య. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెప్పు. యాజ్ ఎ గుడ్ మదర్ గా నేను హర్షుకి అన్ని ఫుల్ సపోర్ట్ ఉండి ఇప్పటికీ అనిద్ది ఏదన్నా చేయాలన్నా మా
నాకేదన్నా తేవాలన్న అమ్మ అనిద్ది. ఇంకా కొంచెం ఈ లైఫ్ లో చివరి వరకు ఫుల్ఫిల్ చేయాలని ఆమెకి గుడ్ మదర్ గా మనం ఉన్నప్పుడు మాట్లాడని వాళ్ళు మన గురించి ఏమైనా మాట్లాడినా పోయాడు శత్రువు అయినా కన్నీరు పెట్టారంటారు చూడండి సార్. శత్రువులు అయితే లేరు. నా జీవితం చివరికి అట్లా ఉండాలి అనిపించిద్ది నాకు. మా నానమ్మ తాతయ్య అంటే బాగా ఊళ్ళో పేరు సార్. నేను ఇప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు ఎవరన్నా వెనకటోళ్ళు పక్కన ఎవరన్నా జర్నీలో కలిస్తే వెనకటి సంగతులన్నీ చెప్తారు. మా ఫ్యామిలీ ఇంత గొప్పది, ఎంత గొప్ప కుటుంబంలో పుట్టామా అని చాలా హ్యాపీగా అనిపించిద్ది. బాగా ఉన్నవాళ్ళు మొదటి నుంచి. నేను కూడా అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను. నా లైఫ్ ఇంకా ఇంకా కొంచెం ఇంకా ఎవరికన్నా హెల్ప్ఫుల్ గా ఉంటాం గాని అట్లా ఉండాలి వీలైనంత వరకు అనుకుంటాను సార్. మా అన్నయ్య సైడ్ యాజ్ ఎ బ్రదర్ గా ముందు మన ఫ్యామిలీలో మనం ఫుల్ఫిల్ అవ్వాలి కదా. తల్లి తర్వాత తల్లి అని అంటాడు, అది సాటిస్ఫై ఫుల్ గా. మ్యారీడ్ లైఫ్ అయితే ఇప్పటి వరకు నేను స్టార్ట్ చేసింది 0 నుంచి మ్యారీడ్ లైఫ్. ఇప్పటి వరకు ఇలా మూవ్ అయ్యాను. చాలా వరకు యాజ్ ఏ వైఫ్ గా నా హస్బెండ్ సాటిస్ఫై. మేము అలా పెరిగాము. ఆ కష్టాలు నీకు రాకూడదు అని కష్ట సుఖం తెలియజేస్తాను హర్షుకి. అది రేపటి రోజున గుర్తు చేసుకోవాలి. మా అమ్మ నాకు అన్ని తెలిసేలా పెంచింది, ఇట్లా ఇట్లా పడింది, నాకు ఆ కష్టం తెలియకుండా పెంచింది అని అనుకోవాలి సార్. అంతేనా? ఇంకా ఉంది. ముందు బయట తన్ను మించిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నట్టు ఇంట్లో ఫుల్ ఫ్యామిలీ సాటిస్ఫై అవ్వాలి. తర్వాత బయట వాళ్ళు కూడా ఆ రోజు అర్రే ఈ అమ్మాయి ఇలాగా అని బాగా పొగడకపోయినా అర్రే రే సత్యానా అని కొంచెం అట్లా ఫీల్ అయితే చాలు. ఆ స్టేజ్ లో ఉండాలి నేను. మా బిఫోర్ మ్యారేజ్ పర్లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీ పరంగా అక్కడంతా ఓకే సార్. నేను గుంటూరు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఫేస్ చేశాను. వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్పాలి, చెప్పి తీరుతాను ఖచ్చితంగా. అంతే సార్. లాస్ట్ పాయింట్ ఏంటి? సమాధానం చెప్తావా? సమాధానం చెప్పి అంటే నేను వెళ్ళిపోబోయేలోపు ఖచ్చితంగా వాళ్ళకి నా నోటితో నేను చెప్పకపోయినా నా వెళ్ళిపోయాక మన లైఫ్ పేజ్ స్టైల్ గురించి చేంజ్ కదా అయింది. మాట్లాడుకుంటున్నాం. ఇది ఆఫ్టర్ వెళ్ళిపోయాక వెళ్ళిపోయాకే ఈ లోపు ఏం జరిగితే తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనేది అంటే కదా. నేను వెళ్ళిపోయాక ఉండంగా మాట్లాడిన వాళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఈ లోపు సమాధానం దొరికి తీరాలి అని చెప్తున్నాను. ఓకే. అది అమ్మాయి అలా మనిషి మాట్లాడిన మాట వాళ్ళకి సమాధానం వాళ్ళకి అందాలి. అది అందేట్టుగా ఉంటది అనమాట. మాకు మంచి అది సమాధానం చెప్పిందిరా అనిపిస్తుంది అనమాట. మంచి సమాధానం అంటే మనం అనుకున్నది తప్పు తన గురించి, తను అలా కాదు ఇలా, మనం పొరపాటు పడ్డామని వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసేవే. అది తర్వాత అయినా తెలుసుకుంటారు. ఉమ్. ఓకే. అందరూ పాజిటివ్ గానే ఉంటారు సార్. కొంతమంది ఉంటారు కదా అక్కడక్కడ. పాజిటివ్ గా ఉండే వాళ్ళలో కూడా ఉంటారు. వాళ్ళే అలాంటి వాళ్ళకి మాక్సిమం నాకు తెలిసినంత వరకు 90% అందరూ బాగుంటారు. ఆ 10% ఉంటారు చూడండి సార్, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి తెలియకేం కాదు, తెలుసు, కానీ ఏదో అనాలి చెప్పాలి అన్నట్టు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి. ఓకే. బాయ్ సావిత్రి గారు. సావిత్రి మ్యామ్, ప్రభావతి గారు, వేణి గారు చెప్పండి మ్యామ్. అదేంటి నో కామెంట్స్? ఇది ఎక్కడ లేదే టాపిక్ లో. ఇంట్లో మొత్తం చుట్టాలు ఉన్నారు, బాల్కనీ ఇచ్చారు సావిత్రి. ఇప్పుడు వచ్చారు. అదే అదే అనుకున్నా, సావిత్రి మ్యామ్ కి బాల్కనీ ఇచ్చారు. నేను రేపు చెప్తా. ఓకే. వేణి గారు, ప్రభావతి గారు.
మ్యామ్ నేను రేపు చెప్తాను ఈవేళ ఇవన్నీ విన్నాను. ఓకే, నిన్న రాలేదు మీరు క్లాస్కి అయితే. ప్రభావతి, రహిత, శ్రీలక్ష్మి. విన్నావా? శ్రీలక్ష్మీదేవి విన్నుంటావు ఇప్పుడు దాకా. మ్యామ్ నేను కూడా రేపు చెప్తాను. ఏం మ్యామ్, రేపు ఏమన్నా ఉందా ఏంటి సార్? మళ్ళీ రేపు చెప్పే వాళ్ళకి మీరు గోల్డ్ మెడల్ ఇస్తున్నారా? ఈ టాపిక్ 2 రోజులు. సార్ మీరే. సుకన్య సార్ది వినాలి. సుకన్య ఫస్ట్. అందుకే సార్నే అడుగుతున్నాను మ్యామ్. నేను సార్ ఎల్లుండి చెప్పండి. చెప్తాను. లేదు సార్, Really? మాకు ఈ రోజే కావాలి. నేను We ఎల్లుండి want చెప్తాను. today. We want today. అందరూ రేపు చెప్తే నేను ఎల్లుండి చెప్తాను. లేదు, ఫస్ట్ Yes, అసలు sir. మీది వినాలి ఫస్ట్ మేము. ఎవరు ఎల్లుండి చెప్తా, అందరూ హ్యాండ్ రైజ్ చేశారు ఎల్లుండికి. అందుకే సార్ మీరు చెప్పకున్నాను నేను క్లాప్ చేసేసా. చెప్పండి, చెప్పేసేయండి సార్, ఇంకా లెసన్ లోకి వెళ్ళిపోదు. అసలు మనం చెప్పేసి ఎక్కడ కాన్సెప్ట్ ఆ థ్రెడ్ మిస్ అయ్యామో అనిపించింది నాకు. నాకు అదే అనిపించింది. యాక్చువల్గా మన టాపిక్ వచ్చి మన అసలు ముందు నేను అంతా అయిన తర్వాత ఆలోచిస్తా ఉన్నాను. మనం చివరి పేజీ అని మాట్లాడుకున్నాం. నేను మనకు శ్రద్ధాంజలి చెప్పాలి అంటే ఏ విధంగా చెప్తారు అనే దాన్ని అనటానికి కూడా మనకి కొంచెం ఇబ్బందిగా అనిపించినట్టుగా అనిపించింది. మనం రాసుకునేది మన చివరి పేజీ తర్వాత పేజీ మనం మాట్లాడేది, అంతేనా? అవును సార్, మనం అనుకుంది అదే కదా. అంతే, ఇంకా అది మనకు తెలీదు దాని తర్వాత జరిగేది. అది అందుకనే చివరి పేజీ తర్వాత పేజీని మనం రాసేటప్పుడు ఆ దాంట్లో మనం ఏమైతే అనుకున్నామో దానికి తగ్గట్టుగా ముందు పేజీలు రావాలి అనేది కాన్సెప్ట్. అట్లీస్ట్ ది బ్యాలెన్స్ లైఫ్ అయినాను అని. ఇప్పటివరకు జరిగింది జరిగిపోయాక ఇక్కడి నుంచి అయినా ఇక ముందైనా కూడా మంచిగా ఉండాలి అనేది, లేకపోతే అందరికీ తలలో 4 లాగా ఉండాలి అనేది, ఉపకారం చేయాలి అనేది, ఎవరైనా కష్టంలో ఉంటే నేను వెంటనే వెళ్ళి ఆదుకుని వాళ్ళని అందులో నుంచి సాధ్యమైనంత వరకు బయటికి తీసుకొచ్చి అట్లీస్ట్ ఎమోషనల్గా, ఇఫ్ నాట్ ఫిజికల్లీ ఆర్ మెంటల్, ఫినాన్షియల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అట్లీస్ట్ ఎమోషనల్గా అనమాట. ఆ విధంగా అనుకుని ఇవన్నీ మన ఆలోచనలు, లేకపోతే మన గోల్స్, లేకపోతే మనం ఇలా ఉండాలేనో ఒక కాన్సెప్ట్ బాగానే ఉంది. తర్వాత మాట్లాడుకునేటప్పుడు ఫలానా వారు సంఘానికి చాలా చేశారు, లేకపోతే ఇదిగో ఈ 10 కుటుంబాలను వాళ్ళు నిలబెట్టారు అంటే, ఒక విధంగా చెప్పాలంటే నీ ఆఖరి రోజున, నీ ఆఖరి ప్రయాణంలో నీతో పాటు ఎంతమంది వచ్చారు? ఆ నలుగురు మూవీ లాగా నలుగురు పట్టుకోవటానికి ఆ కూడా నలుగురు ఉన్నారా? నిన్న నేను ఎవరో పంపించారు, పాథటిక్ మెసేజ్ అనమాట. ఆయన స్పీచ్ ఇస్తా ఉన్నాడు. విలేజెస్, సిటీస్ లో అంటే నేను కొన్ని సిచ్యువేషన్ నేనే ఫేస్ చేశాను. నేను మా కజిన్ వాళ్ళ అత్తగారు పోయారు. పోతే సరే, సిటీస్ లో అంటే మనకి ఎట్లాగో వెహికల్ కావాలి కాబట్టి వెహికల్ తెప్పించారు. వెహికల్ తెప్పించిన తర్వాత వీటి ఏంటంటే ఆవిడకే దాదాపుగా 80 years ప్లస్. సో ఆవిడ తోబుట్టువులందరూ కూడా అదే లెవెల్లో ఉంటారు కదా. కాబట్టి ఇది తీసుకెళ్లి ఆ బస్ ఎక్కించి, ఆ వ్యాన్ ఎక్కించి అంతవరకు కూడా నలుగురు లేరు.
ఒక్క నిమిషం బ్రేక్ ఇస్తున్నాను. మన జ్యోతి మేడం వచ్చారు. జ్యోతి మేడం విని తర్వాత కలుద్దాం మళ్ళీ. జ్యోతి జై జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సార్ నేను లాస్ట్ ఏంటి ఏం చెప్పారో నేను వినలేదు. నిన్న టాపిక్ అయితే క్వశ్చన్ నీకు తెలుసు కదా, ఆ క్వశ్చన్ కి ఆన్సరే చెప్తున్నావు. ఏం టాపిక్ ఏం చెప్పలే ఇవాళ. నిన్న నువ్వే స్టార్ట్ చేస్తావు క్లాస్, దీని గురించి నువ్వు మాట్లాడాక అందరం మాట్లాడదాం అనుకున్నాం. ఈ నేను లోపల అందరం లాస్ట్ మాట్లాడేసాం. నేను లాస్ట్ లో చెప్తాను. లాస్ట్ ఉంది నువ్వు సారే. సార్ స్టార్ట్ ఇంకంతే చేశారు, ఎవరు నువ్వు లేరమ్మా, వచ్చావని మీరైతే ఆపాను. అయిపోద్ది. నువ్వు చెప్తే మీరే అయిపోద్ది. లాస్ట్. లాస్ట్ నుంచి ఫస్ట్ కూడా నువ్వే. టాపిక్ నాకేం అర్థం కాలేదు సార్ యాక్చువల్గా. సూపర్ పని. చూడు ప్రవీణ ఏంటి ఇలా అయినా క్లాస్ చెప్పేది? లేట్ కమర్స్ ఎట్లా ఉంటే ఎట్లా చేయాలో చెప్పు. నేను లేట్ కమర్, నిజంగానే లేట్ కమర్. అండ్ మళ్ళీ రికార్డింగ్ పెట్టాం నిన్న. నీ అతనికి మళ్ళీ విన్నాను ప్రత్యేకంగా కానీ పంపించారే. లేదు సార్, మీరు పంపించిన దానికి నేనైతే విన్నాను నిజంగానే. ఆ, కానీ ఆ, అది ఫ్లో కొంచెం ఇంకొకసారి వింటే కూడా అర్థం అవుతుందేమో. ఒకసారి విన్నాను కానీ క్వశ్చన్ మాత్రం చాలా బాగుంది. ఆ, అంటే మనల్ని మనం తెలుసుకోవాలి అని ఆ పోర్టల్ ఓపెన్ అవ్వాలి అని చెప్పినట్టు అనిపించింది సార్ నాకు. నువ్వు ఎవరు తెలుసుకోవాలి అండ్ అందరిది మోస్ట్లీ ఒక్కటే ఉంటది అనమాట. ఆ ఫైనల్ పేపర్ అంతా అందరిది మోస్ట్లీ ఒక్కటే ఉంటది. అండ్ అవి నీ యొక్క సహజ స్వీకృతి, అంటే సహజ గుణాలు, అంటే నీ యొక్క ఆత్మ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అదే కోరుకుంటారు అందరూ అని అనిపించింది అనమాట. సో మోస్ట్లీ లాస్ట్ పేపర్ అందరిది ఒకటే ఉంటది. అది ఏముంటుందో అదే ఆయన యొక్క గుణాలు అని అన్నట్టు అనమాట. సో ఆయన దగ్గర నుంచి మనం విడిగా వచ్చాం కదా. సో మళ్ళా కలవాలి అని అంటే ఏ గుణాలు అయితే మనం కోరుకుంటామో మోస్ట్లీ అందరూ వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ కొంతమంది రాస్తారు, వాళ్ళ ఆ, గుణాలు కొంచెం మంది రాస్తారు. ఏం రాసినా కూడా లాస్ట్ కి వచ్చేది ఆ యొక్క ఆత్మ లక్షణాలనే రాస్తారు. అండ్ ఎలా ఉండాలి అనుకునేది మోస్ట్లీ అందరి పేపరు 90% ఒకేలా ఉంటది అని అనిపించింది సార్ నాకు. మొత్తం టోటల్ గా సరే, మీ పేపర్ ఏంటో చెప్పండి. ఈ పేపర్ చెప్పు మాకు. మాది మేము సెల్ఫ్ డబ్బా కొట్టేసుకున్నాం. నీ పేపర్ ఏంటో చెప్పు. ఆబ్వియస్లీ మనం ఇప్పుడుండే దాంట్లో చూస్తే ఆ ఆత్మజ్ఞానం అనే మేడం మధ్యలో నెట్ బాగా గట్టిగా సపోర్ట్ చేస్తుంది. సిగ్నల్ జ్యోతి వస్తలేదు. నా గురించి ఎవరైనా చెప్పుకోవాలి అని అంటే ఆల్రెడీ ఒక బ్రాండ్ అనేది సెట్ చేసాము. ఆ బ్రాండ్ ని మెయింటైన్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోతే చాలు. అండ్ సెట్ చేయడం కన్నా మెయింటైన్ చేయడం ఇంకా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ జ్యోతి అనగానే అందరికి గుర్తొచ్చేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి గుర్తొస్తుంది అనమాట. నవ్వు. సో అది అదేమో కరెక్ట్. నా స్మైల్ అన్నమాట. సో నేను ఫస్ట్ నా పేరు గుర్తు రాగానే వాళ్ళ ఫేస్ లో కూడా వచ్చేది అదే. అండ్ నా ఫేస్ లో కూడా వాళ్ళకి గుర్తొచ్చేది అదే. సో అండ్ ఎవరిది ఏమి అనదు ఈ పిల్ల. ఒకవేళ తన దగ్గర అనినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఏమి కామెంట్ చేయదు. ఒకవేళ అందుకోసం నాతో ఫోన్ లో మాట్లాడడానికి కూడా ఎవరికి ఎక్కువ ఏమి ఉండదు. సో ఎవరు కామెంట్ చేసినా నేను వాళ్ళకి సపోర్ట్ చేయను. సో అందుకే వాళ్ళు నా దగ్గర పర్టికులర్ గా కామెంట్ చెయ్యరు. సో కాబట్టి టాపిక్స్ ఎక్కువ అంటే 1/2 అవర్ 1 అవర్ మాట్లాడేవంతా ఉండదన్నమాట.
చాలా స్వీట్ అండ్ షార్ట్ గా ఉంటాయి నా కాన్సెప్ట్స్ అన్ని. సో కాబట్టి అందుకే నేను కూడా ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏమి ఏమి అట్లంతా మాట్లాడాను. నేను కూడా కొందరికి అన్నిటి పెట్టుకుంటాను. ఇప్పుడు ఏదైనా ఐటెం చేయాలనుకోండి, ఇప్పుడు సెట్ దోశ చేయాలి నాకు తెలుసు, కానీ మా చిన్నత్తమ్మ దాంట్లో స్పెషలిస్ట్. కానీ చేసినప్పుడల్లా ఆవిడకి ఫోన్ చేస్తాను. చేసి అత్తమ్మ ఇది ఎట్లా చేయాలి అంటాను. నీకు కొట్టానువే అని అంటారు అనమాట. ఎన్నిసార్లు అడుగుతావు నువ్వు నన్ను అన్నట్టు అట్లా కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఏమి అని అంటే నేను చెప్పేది ఆ యొక్క స్వీట్నెస్ ఉంటది అనమాట కాన్వర్జేషన్ లో. సో నాతో ఎవరు మాట్లాడినా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో అది నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చేసుకున్నాను. కాబట్టి ఎవరితో ఎట్లున్నా కూడా నాతో మాత్రం అందరూ చాలా స్వీట్ గా ఉంటారు అనమాట. సో కాబట్టి అందరూ లైట్ గా ఫీల్ అవుతారు. అండ్ ఇంటికి వచ్చి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అది ఎట్లాంటి వాళ్ళనైనా అది చాలా జాగ్రత్తగా చూసుకుంటది అనే ఒక ఇది ఉంది మా ఫ్యామిలీలో అయితే. సో అండ్ నేను ఏం చేసినా బాగుంటది అనే కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట. సో అది దాన్ని కూడా ఎవరు ఏమి కామెంట్ చేయరు. సో ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. దీన్ని మేము సెట్ చేసుకున్నాము. సో దీన్ని అట్లా మెయింటైన్ చేసుకుంటూ అండ్ వెళ్ళిపోతే చాలన్నమాట. ఇప్పుడు నేను ఉండే లైఫ్ కి. అండ్ నాలెడ్జ్ అయితే నాలెడ్జబుల్ గా ఉండాలి. అండ్ ఏది పడితే అది వాగకుండా, కొంచెం వాగుడే నాది ఎక్కువ. సో వాగకుండా కొంచెం అది తగ్గించుకుంటే, అంత నాలెడ్జ్ పెంచుకుంటే ఆల్మోస్ట్ ఇది తగ్గుతుంది. అండ్ మనం ఏం మాట్లాడినా కూడా నాలెడ్జబుల్ గా ఉంటది. సో నా కాన్సన్ట్రేషన్ అయితే దాని మీద ఉంది. అండ్ అట్లా మాట్లాడుకుంటానేమో అని నేను అనుకుంటున్నాను. ఏమో మరి చూడాలి. సరే. నేను టాపిక్ కి కనెక్టెడ్ గా చెప్పానో లేదో తెలియదు. నాకు అనిపించింది నేను చెప్పాను. ఓకే, నైస్, థ్యాంక్ యూ. సార్ సో మీరు కమింగ్ కంప్లీట్ టు చేయండి. బ్యాక్. సో ఆ నలుగురు అనే దానికి ఎవరు లేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దెప్పటానికి కూడా లేరు అనమాట. వాళ్ళ అబ్బాయి ఏమో ముందరంతా పట్టుకుని వెళ్ళాలి కాబట్టి మా కజిన్ నేను తిన్నాం. ఇక చివరికి అక్కడ వాళ్ళే పట్టి తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ క్రిమిటోరియం అది లోపల పెట్టేశారు. అంతా అయిపోయింది. దట్స్ ఓకే. నేను అనేది ఏంటంటే, మనం ఎలా ఉండాలి అని మనం ఏం రాసుకున్నా కూడా ఇప్పుడు అందరి దాంట్లో నుంచి దాన్ని ఇంకో విధంగా భాషలో చెప్తే ఈ ఫలానా వారి అమ్మాయి అందరికి అందుబాటులో ఉంటుంది, అందరికి సహాయం చేస్తుంది, లేదు ఏదైనా ఇబ్బందిలో ఉంటే అయ్యో ఏమున్నట్టయితే మన సహాయం చేసేది అని అంత చివరిలోకి వచ్చేటప్పటికి ఆ లాస్ట్ పేజ్ తర్వాత పేజీలో మన గురించి మాట్లాడేటప్పుడు అంత అందరికి హెల్ప్ చేసేవాళ్ళు, లేకపోతే ఇట్లుండేవాళ్ళు అట్లుండేవాళ్ళు అనేది అనుకుంటాం. కానీ అనుకుంటానికి కావాల్సిన జీవితం మనం ఇప్పటి నుంచి గడపాలి అనేది. సో ఆఖరి రోజున మనతో పాటు ఎంతమంది ప్రయాణం చేశారు, మన ఆఖరి ప్రయాణం అనేది మనం ఏం చేసాము ఈ సంఘానికి, లేకపోతే కుటుంబానికి, లేకపోతే ఈ కమ్యూనిటీకి అనేది అది డిసైడ్ చేస్తుంది. అది ఆ నలుగురిలో అనుకుంటున్నా. అందుకనే కనీసం నలుగురితో అన్న మంచిగా ఉండు అని చెప్పేదాని అర్థం ఆఖరి రోజున మనతో ఆ నలుగురన్నా ఉండాలి అని చెప్పేది. నిజం చెప్పాలంటే మా ఫాదర్ పోయిన రోజున దాదాపుగా 100+ ఆఖరి దాకా వచ్చారు. 100 మంది పైన. 11వ రోజుకి 600 మంది పైన భోజనం చేశారు. మా ఇంట్లో పెళ్లి కూడా అంతమంది వచ్చి ఉండరు. మా చెల్లెళ్ళ పెళ్ళినప్పుడు కూడా అంతమంది వచ్చి ఉండరు. కానీ ఆయన పోయిన 11వ రోజు మాత్రం దాదాపు 600 మంది భోజనం చేశారు. చుట్టూ కారు మబ్బులు, ఎంత వర్షం, ఇంతమంది చేయిస్తున్నాం మనం ఏమవుద్దా అనుకున్నాం. మా ఊళ్ళో తప్ప మిగిలిన చుట్టూ అంతా వర్షం కురిసింది. ఆ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది రానేలేదు.
మాకు అర్థం కాదు అసలు, యాక్చువల్గా అర్థం కాదు. ఎందుకంటే మా ఫాదర్తో నేను ఎక్కువ కాలం బయటనే ఉన్నా, ఆయనతో ఎప్పుడు క్లోజ్గా ఉండింది లేదు. ఎవరు ఉండరు, ఆయన ఎవరితో పెద్దగా, ఆయన పని ఏదో ఆయన చూసుకునేవాళ్ళు, వెళ్తుండేవాళ్ళు, అంతేగాని మేము అంత దగ్గరికి వెళ్ళి క్లోజ్గా వెళ్ళి మాట్లాడి వాళ్ళు ఆయనతో ఉండే అంత చనువు మాకు ఎప్పుడు లేదు. మా అమ్మ పోయిన తర్వాత కొద్ది కొద్దిగా ఆయనతో పడి తిరిగేవాడిని. తర్వాత చెప్పింది ఏంటంటే, వచ్చిన వాళ్ళందరూ సర్కులేటర్ గారు వచ్చేవాళ్ళు, ఆయన రోజు మేము తిరుగులో ఉండేవాళ్ళం, మన ఇటు గంపలగూడెం, రోజు వెళ్ళేవాళ్ళు అక్కడికి. వెళ్ళి ఆయన పనులన్నీ చూసుకుని బయలుదేరే ముందు లేకపోతే సాయంత్రం పొద్దుగుకే ముందు హరిజన్ వాడికి వెళ్ళేవాళ్ళు. అక్కడ బండి ఆపి అక్కడ ఏదో ఒక కుర్చీ తీసుకొస్తే కుర్చీ వేసుకుని కూర్చుని చుట్టూ ఇలా అందరినీ పోగేసేవాళ్ళు, అందరూ వచ్చేవాళ్ళు పోగేసుకుని వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళకి ఏం చెప్పాలి, లేదంటే ఏదో మామూలుగా సొసైటీ లేదా వాటి గురించి వీటి గురించి ఏదో చెప్తుండేవాళ్ళు. మాకు అట్లా నాన్నగారు చెప్పేవాళ్ళండి, మాకు అన్నిటికీ ఆయన వెన్నెముకలాగా నిలబడ్డారు మాకు అని చెప్పి ఆయన చెప్పేవాళ్ళు. అప్పుడు దాకా అసలు మాకు తెలియదు ఆయన అక్కడికి వెళ్ళేది కానీ వాళ్ళు మాట్లాడేది కానీ ఏం చేసేది కానీ మాకు తెలియదు. అంటే నేను ఎందుకంటే నేను అన్నది, ఈ ఆఖరి ప్రయాణంలో మనతో ఆఖరి దాకా ఎంతమంది వచ్చారు అనేది డిటర్మైన్స్ నువ్వు ఎలా బతికావు అనేది. ఇవాళ అయ్యో ఆయన పోయారా చూసి రావాలి ఆఖరిగా అనేటువంటి అనిపించి ఎక్కడో ఉన్న వాళ్ళను కూడా నువ్వు రప్పించగలిగితే యూ లివ్డ్ యువర్ లైఫ్. నీ ఆఖరి పేజీ తర్వాత పేజీ ఇది ఉండాలి. ఏంటి అందరూ చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు. అంటే ఎక్కువ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది వస్తారు కదా సార్, అలా మరి అట్లా. రిలేటివ్స్ అని కాదు, నువ్వు సంఘంలో ఎలా బతికావు అనే. రిలేటివ్సే రావక్కర్లా, రిలేటివ్స్ కొన్ని సందర్భాల్లో రారు కూడా. రారు సార్. ఇప్పుడు మా పెద్ద మావయ్య గారు చనిపోయినప్పుడు సత్య చూసింది. వాళ్ళ పిల్లలైతే ఆ కార్యక్రమం చేయటం కూడా మా దగ్గర లేవన్నారు. ఆ టైంలో వీళ్ళకిద్దరికి, మా వారికి మా మరిది గారికి చాలా ఇదేసేసింది. అది అది ఏంటి అని. లాస్ట్ డేస్ నువ్వు ఎలా డిటర్మిన్ చేసుకున్నానని నేను చెప్తా. మాకు దొడ్లో పెద్ద చెట్టు ఉంది, దిర్సిన చెట్టు ఒకటి. ఆయన ఎంత ప్లాన్ చేసుకున్నారంటే, వాళ్ళ మేనల్లుడు ఉంటారు అక్కడ నేటివ్లు, మేమందరం ఇక్కడ ఉద్యోగాల్లో బయట ఉంటాం కాబట్టి ఆయన మేనల్లుడికి, రే ఈ చెట్టులో ఈ పక్క కొమ్మ కొట్టించాలి నాకు, చితికి ఆ కొమ్మలు వచ్చి ఆ చెక్కలు వాడాలి అన్నంత వరకు డిసైడ్ చేసిందే కాకుండా, ఎదురుగుండా షాప్ ఒకటి ఉంటుంది వాళ్ళు, ఆయన ఎంత జాగ్రత్తలు తీసుకున్నారని నేను చెప్తాను. ఏమో మా పెద్దాడు ఉద్యోగం చేసుకుంటాడు, వాడికి నెలకు సరిచే నెల సరిపోతాయి. మా చిన్నాడు అక్కడ తిరుగుతుంటాడు, వాడి దగ్గర ఉండదు అని ఆయన వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటారో తెలియదు, ఇబ్బంది పడకూడదు వాళ్ళు అని చెప్పి ఆయనకి డబ్బులు ఇచ్చి ఆ 10 రోజులు కార్యక్రమాలు నడిపించటానికి కావాల్సిన డబ్బులు ఇచ్చేసి పెట్టేశారు. సరే ఆయన మా ఫాదర్ పోయిన తర్వాత సాయంత్రం అందరం కూర్చొని ఉన్నాం, ఏదో మాట్లాడుతూ ఉన్నాం. ఆయన వచ్చి, అయ్యా పెద్దబాయ్ గారు చెప్పండి ఆశీర్వాదం అంటే, నాన్నగారు ఈ విధంగా ఇచ్చేళ్ళారండి, ఇదిగోండి డబ్బులు అని చెప్పి డబ్బు ఇచ్చేసాడు. దిస్ ప్లానింగ్ మెటిక్యులస్. ఇంకా మాకు మా చైర్మన్ ఉండేవాడు, ఎక్స్ చైర్మన్,
ఆయన ఒక్కొక్కళ్ళ మెంటల్ వాళ్ళ పర్సెప్షన్స్ ఎట్లా ఉంటాయి అనేదానికి ఒక లిస్ట్ రాశాడు. ఆయనకి బాగలేకపోతేను, ఆకర్షణను, తర్వాతను ఎవరెవరికి ఇన్ఫార్మ్ చేయాలి అని. ఆ లిస్టులో వాళ్ళ అల్లుడు, మా జనరల్గా వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు, ఆయనకి ఇద్దరు అల్లుడు. ఒక ఆయన అమెరికాలో ఉంటాడు, ఒక ఆయన వైజాగ్లో ఉంటాడు, ఈయన ఇక్కడ ఉంటాడు. వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటూ వచ్చాడు ముందు. వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు అందరికి ఇన్ఫార్మ్ చేయాలి వీళ్ళకి ఫస్ట్ అని చెప్పేసి అని నేను ఇట్లా రాసిన కోటేశ్వరరావు అని చెప్పి నాకు చెప్పాను. నేను అన్నాను, సార్ మీరు రాశారు బాగానే ఉంది, మీరు ఏదన్నా అయిందనుకోండి ఎట్లాగ అవుద్ది కాబట్టి ఫస్ట్ ఎవరు రావాలి? అదేంటయ్యా? అవును సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు, నేను జరిగింది, మేడం ఒకళ్ళే ఉంటారు, ఎవరు రావాలి ఫస్ట్? మీ అల్లుడు వస్తాడా వెంటనే? రాడు. అమెరికా ఆయన వస్తాడా? రాడు. మీ అన్నయ్యలు వస్తారా? వాళ్ళు కదలలేరు. ఇంకెవరు వస్తారు? మరి అప్పుడైతే ఏం రాయాలంటావు? నీకు అందుబాటులో ఎవరున్నారు ఫస్ట్? ముందు వాళ్ళ నేనైతే పేరు అది రాయి. ఫేస్ చేశాను సార్. ఉం? మా వదిన నేను అది ఫేస్ చేశాను సార్ ఆ సిచ్యువేషన్. మా వదిన ఎక్స్పైర్ అయ్యారు పంజాబ్ లో. తను కాన్ఫరెన్స్ కి వెళ్ళి అక్కడ బాత్రూమ్ లో ఎక్స్పైర్ అయ్యారు. ఆ టైంలో మదర్ నా దగ్గరే ఉన్నారు. అన్నయ్య కాల్ చేసి ఇలా అయిందంట అమ్మాయికి, నేను హైదరాబాద్ లో ఉన్నాను, నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోతున్నాను, వాళ్ళ పేరెంట్స్ దుబాయ్ నుంచి రావాలి అని. తను అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు నేను ఇమీడియట్ గా అమ్మ పద ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాము అని ఫస్ట్ టైం పిల్లల్ని వదలటం నేను. ఎవ్వరి మీద ఒక 1 అవర్ కూడా వదలని దాన్ని. 3 days బాడీ అక్కడి నుంచి వచ్చేదాకా వెళ్ళాను. మా అత్తయ్య గారి కొడుకు చెప్పేశాను, మా మరిది గారికి, మా తోడుకోళ్ళకి అందరికి చెప్పేసి పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాను, మీ ఇష్టం ఎలా చూసుకుంటారు అంటే. వాళ్ళు అక్కడికి వచ్చేటప్పటికి చూస్తే నాకు ఏడుపు వచ్చేసింది. షార్ట్ కి టీ షర్ట్ కి కంపారిజనే లేదు. ఒక టీ షర్ట్ ఇంకొకటికి వేసారు, ఒకటి షార్ట్ తీసుకొచ్చి ఏంటి వీళ్ళు ఇంత ఇదిగా ఉన్నారు, ఎవరి ర్యాక్స్ వాళ్ళకున్నారు. నేనేంటి అంటే ఇంటికి ఎవరొకళ్ళు వస్తారు, వాళ్ళకి ఆన్సర్ చెయ్యాలి. ఆ టైంలో ఏం జరిగింది సిచ్యువేషన్. ఆ ముందు డే మా అన్నయ్యని మీట్ అయ్యి తను వెళ్ళిందనమాట 1.5 day బిఫోర్. ఈయన దగ్గర ఏమన్నా పొరపాటు ఉందా అని చెప్పి వాళ్ళు అలా. మా పెద్దమ్మ మనవరాలే, మా అమ్మ వాళ్ళ అక్కగారి సొంత అక్క మనవరాలు. అలా నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు అన్నప్పుడు అది నాకు హార్డ్ గా అనిపించింది. ఇంతకింత ఆస్తులు కూడా తాకట్టు పెట్టేసి అమ్మాయి అపోలోలో ఫ్లడ్స్ టైంలో ఉన్నప్పుడు బోట్ వేసుకొని 7 star హోటల్లో పెట్టేసి డాక్టర్ని తీసుకొచ్చి ఇంత స్ట్రైవ్ చేశారు. అప్పటికి మా ఫాదర్ వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి. మా అమ్మతో రిలేషన్ వాళ్ళ నలుగురితో, వాళ్ళు నలుగురు బ్రదర్స్, మా డాడీ వాళ్ళు ఎవరితో సరలేదు. ఇంటికి వెళ్ళి అందరి వాకిట్ ముందు నుంచొని చెప్పాను, ఇది సిచ్యువేషన్, మా ఫాదర్ లేరు, మా ఫాదర్ ప్లేస్ నేను తీసుకుంటున్నా, మీరందరు మీ ప్లేస్ ఎంతవరకు చేస్తారో మీ ఇష్టం, నేను ఎవరిని బెగ్ చేయను, అడుక్కోను, ఏమి చెయ్యను అంటే. అదేంటి అలా మాట్లాడతావు అని మా బాబాయ్ వాళ్ళతో నాకు తెలిసి అసలు మాటలే లేవు. నా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోకి నేను వెళ్ళలా. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కి వెళ్ళాను మొన్న. అలాంటి వాళ్ళు కూడా వచ్చి నిలబడి ప్రతిదీ వీఆర్ దేర్ ఫర్ యూ. నేను అన్నది ఒకటే మాట, నేను తీసుకుంటున్నాను మీ తమ్ముడి రోల్, మీరు అందరూ ఏం చేస్తారో మీ ఇష్టం పెద్దనాన్న అని చెప్పి మా పెద్దనాన్నకి, మా బాబాయ్కి చెప్పాను. మా పెద్దమ్మకి, మా పెద్దనాన్న లేరు. అందరూ ఎంత యాక్టివ్ గా అంటే అసలు వీళ్ళు అందరూ ఒక ఇంట్లో ఉన్నారా, ఇంత ప్రేమలు ఉన్నాయా వీళ్ళకి అన్నట్టు ఎంత బాగా చేశారు. ఇంకా మా మదర్ సైడ్ వాళ్ళందరూ వచ్చారు, తలా ఓ మాట అంటున్నారు, తలా ఇచ్చేస్తున్నారు. ఈవెన్ ఆ అమ్మాయి డెడ్ బాడీని ఇట్లా తీసి ఇంకొక చోట పెట్టే లోపల తన మీద ఉన్న గోల్డ్ కూడా వాళ్ళ పేరెంట్స్ తీసేసుకున్నారు. తిను మా బ్రదర్ మళ్ళీ తాళి కట్టాలి, కట్టాక ఆ గోల్డ్ చైన్ తీయాలి. అది చేయకముందే చైన్ పోయింది అన్నారు. ఇదేంటి ఇప్పుడు దాకా ఉంది కదా, పూలదండలు అన్ని నేనే లోపల సెట్ చేశాను, ఇంతలోకి ఎలా మాయమవుద్దంటే మా పెద్దమ్మ కూతురు చూసి, లేదు పెద్దమ్మ నువ్వే తీసావు, నువ్వు తీసి నీ కూతురికి ఇవ్వటం నేను చూశాను అని ఒక్క 1 line స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. మీరే తీసుకోండి గోల్డ్ అంతా. అది ఈవెన్ వాళ్ళు కట్నంకి ఇచ్చిన గోల్డ్ కూడా మొత్తం మా మదర్ కూడా ఆ కట్నం మనీలో తీసుకున్నారు, అంతా ఇచ్చేశారు. మా ఫాదర్ పెళ్ళప్పటి గోల్డ్ కూడా మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. లోన్ కోసం పెడితే
మొత్తం ఇచ్చేసి మాకేం వద్దు, మీ అమ్మాయి లాస్ అయింది కాబట్టి మీరు గోల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ అమ్మాయి ఇది మొత్తం తీసేసుకోండి, మాకు మా మనవరాలు లేదు అని చెప్పి మా మదర్ చాలా ఇదైపోయారు అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో ఆ నలుగురు నిలబడిన దానికి మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. ఆ రోజు నేనైతే వెండి కుంకుమలు తీసుకొని పనిచేశాను అందరికి. వీళ్ళు మా సో ఫాదర్ వాళ్ళు 6 మెంబర్స్. అట్లా మనకి ఆఖరి రోజున మనతో పాటు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉండాలి, ఎవరు రావాలి అంటే ఆయన ఆ లిస్ట్ తయారు చేసుకున్నాడు. ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళు తయారు చేసుకుంటారు. మనం ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ చదివే బుక్లో మనం ఈ నవ్వు అనే దాని గురించి, ఈ క్షణంలో మనం ఏంటి, ఎలా ఉండాలి, నిన్ను నువ్వు తెలుసుకోవాలని మనం మాట్లాడుతూ మనం ఈ డెత్ అనే దాని గురించి ఆఖరి చాప్టర్లోకి వస్తున్నాం అనుకుంటా ఆల్మోస్ట్. లేదంటే జీవితాన్ని ఆఖరి తీసుకొస్తాం. దాన్ని కూడా మనం ధైర్యంగా ఆహ్వానించగలగాలి. అటువంటి మనస్తత్వాన్ని మనం పెంచుకోవాలి అనేది. సో దానితో పాటు మన జీవన విధానం ఎలా ఉండాలి అనే దానికి నిన్న ఈ క్వశ్చన్ వేయడం జరిగింది. దీన్ని ఇంకా మనాలు 3-4 చెప్పాలి కాబట్టి టైం కూడా అయింది కాబట్టి రేపు పొద్దున కొద్దిసేపు కంటిన్యూ చేసేసి మళ్ళీ మనం బుక్ వెళ్ళిపోదాం. ఓకే సార్ ఒక చిన్న విషయం, మా ఊర్లో అయితే ఇంక ఇలాగే ఎవరు రావట్లేదని, ఉన్న వాళ్ళు పోయినా లేని వాళ్ళు పోయినా ఇంటికి ఒక మనిషి రావాల్సిందే. ఆ మనిషి రాని వాళ్ళకి వాళ్ళకి జరిమానా 500 అని వేసేసి ఇప్పుడు అందరూ గెట్ టుగెదర్లు పెడుతున్నారండి. ఇంటి పేరట వాళ్ళందరికీ గెట్ టుగెదర్లు, ఊళ్ళో వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి ఇంటికి ఒక మనిషి మీరు ఎలా ఉన్నా ఏ సిచ్యువేషన్ లో ఉన్నా పనులు మానేసుకుని వచ్చేయవలసిందే అని పెట్టేశారండి, రూల్ పెట్టేశారు. ఇప్పుడు అందరూ కూడా 7 చుట్టూ మొత్తం ఊర్లో జనం అందరూ అక్కడ ఉండాల్సిందే చెరువు కాడ అని పెట్టి అలా వెళ్తున్నారండి ఇప్పుడు కంటిన్యూగా. అవును, కొన్ని ఊళ్ళలో ఇంతకు ఉంది. ముందు యుద్ధానికి ఇంటికి ఒకళ్ళని ఇవ్వాలి అని చెప్పి అడుగుకునేవాళ్ళు కదా సార్ పాతకాలంలో. ఆ రోజుల్లో ఇప్పుడు కొన్ని ఊళ్ళో, మా ఊళ్ళో కూడా ఉండింది ఆ రూలు. అట్లీస్ట్ ఏంటంటే ఏ కులం వాళ్ళు అట్లీస్ట్ ఆ ఇంట్లో నుంచి ఒక్కొక్క మనిషి రావాలి అని చెప్పి మాకు కూడా ఉంది, మా ఊళ్ళో కొంచెం కూడా ఉంది. ఏమీ లేని వాళ్ళు అయితే వాళ్ళకి బియ్యం ఇచ్చి పప్పులు ఉప్పులు కూడా ఇస్తున్నారండి, ఇచ్చేసి చేసేస్తున్నారు ఊళ్ళో కార్యక్రమాలు. చేస్తున్నారు. కొన్ని ఊళ్ళలో ఏ పరిస్థితి వచ్చిందంటే ఇక్కడి నుంచి, అదే నిన్న నేను కొంచెం బాగా విన్న దాంట్లో వాళ్ళు సొంత ఊర్లోనే వాళ్ళు ఆ నలుగురు కూడా లేరు, ఎవరు వాళ్ళ విలేజెస్ లో ఏదో పరిస్థితులు మారిపోయినాయి. ఆ నలుగురు కూడా లేకపోతే ఇక్కడి నుంచి ఓ చిన్న పల్లెటూళ్ళు ఎంత ఊరు ఉంటుందండి శ్మశానానికి కట్ట, మా ఉంటే 1 కిలోమీటర్ ఉంటుంది, అంతకంటే ఉండదు. దానికి కూడా కష్టమైపోయి వ్యాన్లు పెట్టుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి అనే దాని గురించి నిన్న మాట్లాడుతా ఉన్నాను, అట్లా చూస్తాం. సో మనం ఏంటంటే అక్కడికి వచ్చేటప్పటికి ఎంతమంది మనతో వస్తారు అనేది కనుక, మనం దానికి ఏం చేయాలి మనం అనేది కనుక ఆఖరి పేజీలో తర్వాత పేజీలో రాసుకోగలిగితే ఎస్ వీ లివ్డ్ అవర్ లైఫ్. మా మామయ్య చనిపోయినప్పుడు మా ఓనర్ వాళ్ళు జెంట్స్ వచ్చారు సార్, కింద లేడీస్ వాళ్ళు అసలు పైకి కూడా రాలేదు. వాళ్ళ అత్తమ్మ వస్తానంటే కూడా వాళ్ళు పంపించలేదు సార్, కింది నుంచే చూడాలి అని చెప్పి. ఈ మా ఊరు ఇక్కడైతే బల పట్టించుకుంటారు సార్, రారు కూడా రారు. అదే ఇప్పుడు ఇవన్నీ మనకి ఒక పాఠంలాగా అవ్వాలి. అయితే అప్పుడేమవుద్దంటే ఆ 40, 40, 400 అనేది అది డిసైడ్ చేస్తుంది. హాయిగా ప్రవీణ్ క్లాస్ చెప్తుంటే ఆవిడేదో చెప్పేసేవాళ్ళు, వెళ్ళిపోయేది డినాల్ అయ్యి ప్రశ్నలన్నీ వేసి ఇప్పుడు ఇంత సీరియస్నెస్ తీసుకొచ్చి మాకు మా అమ్మగారు మా మావయ్య గారు వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు మా అత్తయ్య లేరు, మా ఆడపడుచు డెలివరీకి వెళ్ళి ఉన్నారు. ఆవిడ తల దగ్గర దీపం పెట్టడానికి కూడా వంతులు వేసుకున్నారు సార్. చీపోండి అని చెప్పి నేను పెట్టేశాను. ఇంకా మా మేనత్తలు వీళ్ళందరూ పోట్లాడారు, చిన్నదాన్ని నువ్వు ఎలా పెడతావా, ఏంటది ఇంకా ఆయన పెట్టేస్తా అంటున్నారు, అంత అవసరమా ఇంతమంది ఉంచుకొని, ఆ కోడల మీద ఈ కోడలు, ఈ కోడల మీద ఈ కోడలు, ఆ మనవరాల మీద ఒక్క దీపం దాంట్లో ఒత్తి కోసమా సుకన్య సార్. నేను పెడతానని పోటీ పడి పెట్టాల్సిన
అదే సందర్భం. అనిపించింది. తను అంటే తన ఇది ఎక్కడ బరిలో రిఫ్లెక్ట్ డబ్బులు కూడా ఉంచుకుంది. ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది అంటే వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, ఉన్న వాళ్ళ మీద, పోయిన వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రవీణ్ అదే చెప్తున్నారు. ప్రవీణ లేదు లేదు, నేను ఊరికే ఉం? అడ్మిట్ చేసినాను సార్. ప్రవీణ అన్నదానికి ఇంత వచ్చింది అని చెప్పి సార్ అన్నదానికి ఓకే రైట్, రికార్డింగ్ ఆపేస్తున్నాను, రేపు చూద్దాం. అయితే 12 days మాత్రం మనము గరుడ పురాణం ప్రకారం అక్కడే ఉంటాము అండ్ జరిగేవన్నీ కూడా చూస్తూ ఉంటాము నాకు. సో సార్ ఇది సంవత్సరికం కూడా ఉగాది మారే లోపల పెట్టేసుకోవాలా? ఇప్పుడు ఉమామేం వాళ్ళ అత్తయ్య మీ ఐ- ఐ- ఐ-